ఓకే, మన ప్రతి తెలుగు నమస్కారం. మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నాం. ఇప్పుడు మనం మార్చి 14వ తారీఖు ఉన్నాము. ఇక్కడ ఎండ్రపల్లి, చిన్నపేర్సి, పెద్దపేర్సి తండ మధ్యలో ఉన్నాం. మన రైతు రమేష్ నాయక్ గారు పొలం ఇది. ఆల్రెడీగా కొంతమందికి ఫీల్డ్ పెట్టి చూపించాము. తర్వాత ఇక మన రైతు ఇక ఒప్పుకోలేదు. మనం అనేక మందిని తీసుకురావడానికి వినుకొండ ప్రాంతంలోను, ఇటు బొల్లాపల్లి ప్రాంతంలో, అటు మార్కాపురం, ఇలా చిలకలూరిపేట, నర్సాపేట, అచ్చంపేట పరిధిలో ఫార్మర్స్ని చూపించేదానికి ఫార్మరు ఇక్కడ ఇప్పటికే చాలాసార్లు చూపించి ఇంకొద్దని చెప్పేసి గొడవ చేశారు. సో మనం కూడా దాన్ని అర్థం చేసుకొని మరి ఈరోజు మనకి ఇటు బొల్లాపల్లి నుంచి అలాగే అచ్చంపేట నుంచి ఒక పెద్ద రైతులు ఇద్దరు వాళ్ళు చూద్దాము అని అంటే కలిసి వచ్చాము. సో ఇదండి చిత్ర. ఇప్పుడు మనం చూస్తున్నది చిత్ర. ఈరోజు మార్చి 14. చేనంతా గడ్డి తొంగజాత ఉంది. సో ఒక కటింగ్ ఇప్పుడు మనం చూసేది ఒక కటింగ్ అయిపోయింది. ఎకరానికి 10 చొప్పున కోసేశాడు కొండనాయక్ గారు. ఆయన ఇప్పుడు వేరే పొలంలో ఉన్నారు, దాన్ని చూపిస్తుంది. అది కూడా ఇదేంటి ప్రస్తుతానికి మార్చి 14 కూడా చిత్ర పరిస్థితి ఇది. చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత కాపుగా ఉందో. ఇది ఎకరా 20 సెంట్లు అండి. 15 గంటలు కోసి అమ్మాడు రైతు. ఫస్ట్ కటింగ్ అయిపోయింది. కాపు నేను దగ్గర కటింగ్ అయిపోయింది 15 గంటలు. చూడండి ఇది ఇప్పటికి కూడా మార్చి 14 కూడా చూసి కాయ సైజు కానీ క్వాలిటీ కానీ అంటే వైరస్ తట్టుకుంటుందా లేదనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు తట్టుకుంటుంది నేను చెప్పే వెరైటీలు అంటే గుజరాతీ అండి, ఆర్&డి మొత్తం అక్కడే ఫుల్ ప్రొడక్షను. అలాగే మంచి క్వాలిటీ సీడ్లో మాత్రం రాజీ లేదు. ఇది మొక్క కూడా చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మొక్క యొక్క చివరి కొమ్మ కూడా ఇంత బలంగా ఉంటేప్పుడు మన తెగుళ్ళు తట్టుకుంటుంది. అలాగే వైరస్ని బాగా తట్టుకుంటుంది. నల్లి నలసర పొడి కూడా ఎక్కడా లేదు. కావాలని చూడండి చేయనంత ఒకసారి. ఇప్పటికి కూడా మందులు కూడా దాదాపు కొట్టక 20 రోజుల పైన అవుతుంది. వీళ్ళు మందులు ఆపేశారు. చాలా అయితే మందులు ఆపేసి ఈ వెరైటీలు వేసిన వాళ్ళందరూ మందులు మానేశారండి. మిగతా వేసిన వాళ్ళందరూ కొడతానే ఉన్నారు. వీళ్ళకి ఎందుకంటే కొట్టకపోయిన నెంబర్ 1 ఉంది. అలాగని మీరైతే ఇక మందులు ఆపరు కదా. మందులు కొట్టకపోతే ఎంత బాగుందంటే సరే, ఒకరోజు అటు ఇటు మందులు కొట్టడం లేట్ అయినా చూడండి, మందులు కొట్టడం లేట్ అయినా సరే బ్రహ్మాండం కాసే వెరైటీ కావాలి. అన్నిటిని రిసీవ్ చేసుకొని ఏ మందు కొట్టినా రిసీవ్ చేసుకొని ఏ మందు కొట్టినా మనకి పక్కా కాసే వెరైటీ మనకి చిత్ర. అలాగే ఇంద్ర5 కాయ సైజు కూడా చూడండి ఎంత బాగుందో. కాయ సైజు పొడవు దెబ్బలలాగా భలేగా ఉన్నాయి. ఒక కొమ్మే అండి చిత్ర. చాలా బలమైన చెట్టు, బలమైన కొమ్మ వస్తుంది. చూడు ఒక మొక్కే ఇటు పోయిన కొమ్మలు, అటు పోయిన కొమ్మలు, ఇదిగో చివరి మొక్క ఇది. ఇంద్ర అటు ఉంది చూడండి. ఈ చెట్టు కూడా పాంప్లెట్ ఎంత కాపో చూడండి. లోపల పోయి చూడండి ఇంకా బాగుందన్న. పోయారా? ఏడుపు వచ్చిద్దా? చూడు అసలు ఎంత కాపు. ఓన్లీ నీళ్ళ మీదే లాక్కొస్తున్నారు. నీళ్ళు పెట్టుకుంటే లాక్కొస్తున్నారు మందులు ఆపేసి కదా. కాపు చూసి అంత దగ్గర అసలు జుడు కాపు చూడండి. సైజు ఉంది కాయ కాపుతో పాటు సైజు ఉంది. ప్రతి ఎండింగ్ దాకా కూడా సైజు తగ్గట్లేదు. దగ్గర కాపుకి కొన్ని వెరైటీలు సైజు రావు. అసలు చూడు బా. చూడండి ఇప్పటికి కూడా ఏమాత్రం తీయడానికి కోతకు వచ్చేసరికి మెలేశారు. తీయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. కోత కోయకున్నట్టయితే ఒక 2 కొమ్మలు పోయినాయి. చూడండి ఎట్ట కాసినాయి. చిన్న చూడండి ఎన్ని కాయలు.
చివరి వరకు కూడా చూడండి. ఈరోజు మార్చి 14 కూడా ముందు కొమ్మ చాలా స్ట్రాంగ్ అండి. ఇట్లాంటి స్ట్రాంగ్ ఉన్న కొమ్మలు వెరైటీలు మనం ఎంచుకుంటే, సెలెక్ట్ చేసుకుంటే రోగాల భయం, తెగుళ్ళు భయం ఉండదు. మెయిన్ అది. చిత్తు కాసే చిత్ర చూడండి ఎంత పర్ఫెక్ట్ సైజు. బా ఎలా పడుతుంది కాయలు. బా సూపర్. అసలు ఈ కాయ చూడండి ఎంత చక్కగా, ఎంత బాగుందో. ఒకసారి చూడు పండిపోయి ఎంత అందంగా కనబడుతుందో. చూడండి అసలు ఏ మందులు కొట్టకుండా కూడా మార్చి 14 కూడా పూత పింద అవుతుందంటే ఈరోజు మార్చి 14 కూడా ద బెస్ట్ వెరైటీ తేజాలు అని చెప్పుకోవచ్చండి. అంత మంచి వెరైటీ మిస్ అయ్యారంటే మాత్రం ఇక మీరు ఒక నెక్స్ట్ ఇయర్కి మంచి పంటని, మంచి క్రాప్ని, మంచి వెరైటీని మిస్ అయినట్టే. ఎకరాకు 30 క్వింటాల నుంచి 40 క్వింటాలు వద్దన్న పండే వెరైటీని మీరు మిస్ అయినట్టే. ఈ వెరైటీని మిస్ అయితే ఈ సీడ్ మాత్రం చాలా లిమిటెడ్ స్టాక్ అండి, తక్కువ ఉంది. ఇప్పటికే చాలా వరకు బుకింగ్ అయిపోయింది. అసలు ఈ పచ్చికాయలు నాకు కోయాలనిపిస్తుంది, అంత బాగుంది. అంత సూదుల్లాగా దబ్బలంలాగా అంత బాగున్నాయి. చూడండి పచ్చికాయలు చూడండి ఎంత బాగున్నాయి. చూడండి ఈ రోజుకి కూడా ప్రతి చెట్టుకి, ప్రతి కొమ్మ, ఆ కొమ్మ ఈ కొమ్మని కాదు, అన్ని కొమ్మల కాయలు సైజు తగ్గలేదు. కాసి ఫస్ట్ కోత అయిపోయింది, ఇది రెండో కోత కాయలు ఇవి. చూడండి ఎక్కడైనా సైజు తగ్గిందేమో. మరి ఇటువంటి వెరైటీలు మిస్ అయితే మీకు ఒక క్వింటం 15,000 వేసుకున్న 30 క్వింటాల మీద ఒక 4-5 లక్షలు మీరు మిస్ అయినట్టే. చూడండి మామూలు విషయం కాదు ఇది. మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వెరైటీ అల్టిమేట్ వెరైటీ, తోపు వెరైటీలు, చూస్తున్న వెరైటీలు. అందులో చిత్ర, ఇంద్ర ఫస్ట్ ఉంటాయి. శ్రీ సాయి స్వరూప అండి కంపెనీ, మీకు చూపిస్తాను. నీళ్ళు పెట్టాడు. చూడ ఆ చెట్టు కొమ్మ కాయలు, ఒక కొమ్మే, ఇంకా ఇగో మరొక కొమ్మలు. ఈ చెట్టు ఇదిగో కోత అయిపోయిన తోట అండి. మనం చూసేది కోత అయిపోయిన తోట. ఎకరం 20 సెంట్లు 15 క్వింటాలు కోసి అమ్మాడు రైతు. కోత కూలి కూడా బాగుంది. అసలు సైజు అల్టిమేట్ సైజు, అసలు నంబర్ 1 సైజు. ఈ చెట్టు చూద్దాం ఒకసారి. చూడండి మళ్ళీ మందులు వదిలేసిన తోట ఇది. అంటే వదిలేయాలని కాదు, మీరు కూడా రేపు సాగు చేసుకుంటే వావ్ సూపర్. సాగు చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, మెయింటెనెన్స్ చేసుకుంటే. పైనుంచి మళ్ళీ కిందికి ఎట్లా వెళ్ళాలి నాకాడ నుంచి. ఇప్పటికే రైతులు ఎగబడి బుకింగ్ చేసుకుంటున్నారు. అసలు మనం సాలు పెట్టుకొస్తే పోయిద్ది, అంత బాగుంది. కోయటానికి కూడా అంత ఈజీగా ఉంది. ఇవి చూడు కళ్ళతోటి. చూసారు కండి, ఇది నేను కొన్ని కొమ్మలో చూపిస్తున్నాను. ఇలా చేనంత ఇలాగే ఉంది. ఓన్లీ ఇక్కడే కాదు, చేనంత ఇలాగే ఉంది. చిన్నగా ముందుకెళ్దాం. చూడండి ఇది నా ఎత్తు వచ్చింది. వైఆర్వామి కూడా ఇదిగో, వైఆర్వామి కూడా నా ఎత్తు ఉంది. ఈ కొమ్మ చూడండి ఇప్పుడు వచ్చిన ఈ మధ్య పడ్డంటే పోత చూడండి, పిందయి ఎంత సమర్థవంతంగా సైజు వచ్చిందో చూడండి. ప్రతి పింద చాలా సమర్థవంతంగా సైజు వచ్చింది. ఇట్లా కొమ్మలు పైకి వస్తాయండి. ఏ కొమ్మ ఇటువంటి ఇప్పుడు ఒక కొమ్మకు వచ్చినటువంటి ఈ కొమ్మ ఎంత స్ట్రాంగ్ ఉంది, దీని సైడ్ కొమ్మలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో, ఎంత బలంగా ఉన్నాయో, ఎంత లావుగా ఉన్నాయో అది చూసుకోవాలి మనం. ఇట్లాంటి కొమ్మలు అయితే మనకి రేపు ఇక దేనికి మనకి భయపడాల్సిన పని ఉండదండి. ఈ చెట్టు సింగిల్ చెట్టు ఇట్లా పైకి వెళ్ళింది. వైఆర్వామి పక్కనే చూడండి. ఈ చెట్టు చూడండి కింద నుంచి పై దాకా, కింద కొమ్మలు, పై కొమ్మలు, కింద కాపు అయిపోయింది. ఊరే తీయది కట్టలేదు. వాయిస్ తీసుకుందామన్నా, వాయిస్ తీసుకుందాం. చూడండి ఇట్లా ఒక కొమ్మలు ఇట్లా పైకి చిట్టగాయటం అనేది
ఈ క్యారెక్టరు ఈ స్ట్రక్చర్ మీరు ఎక్కడ చూసి ఉండరు తేజాల్లో. ఎక్కడ చూసారా అసలు? ఈ చూడు నిన్ను ఇంత దగ్గర దగ్గర. అలాగే ఇది చూడండి. వావ్, ఇటు కూడా నాకు చూడు కింద, ఇక్కడ నుంచి పైకి రా, కింద నుంచి చూడండి అసలు. అన్నాను ఇటమ్మా తీసుకున్నా. ఒక కొమ్మే కదా చూడండి, ఒక కొమ్మకే చిత్ర అండి. ఈరోజు మార్చి 14 తారీఖు కూడా ఇంత యాక్టివ్గా ఉందంటే చూడండి ఎంత యాక్టివ్గా ఉందో తోట. ఆల్రెడీ ఒక కోత అయిపోయింది. ఎకరా 20 సెంట్లు 15 క్వింటాలు కోసి అమ్మారు రైతు. చూడండి వావ్, చూడు రౌండ్ అప్. ఒక్క కొమ్మేనండి, ఒక చెట్టే కింద నుంచి పిలకలు వచ్చినాయి. ఇటో కొమ్మ వచ్చింది, ఇటో కొమ్మ వచ్చింది, అటో కొమ్మ వచ్చింది. అన్ని కొమ్మలు కాయలు కాసుకొచ్చింది. ఒక కటింగ్ అయిపోయింది. మొదటి కటింగ్ మీద అయితే ఇంకా మీకు కన్నులు పండగ, కన్నులు విందుగా ఉండేది కదా. నీళ్ళు పెట్టాడు, జారిపోతుంది, దిగబడిపోతుంది. ఒకసారి ఇది కూడా చూద్దాం. చూడు ఈ చెట్టు చూడండి, ఒక చెట్టే కదా, కింద కొన్ని కొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు ఒక కొమ్మ వచ్చింది, కొమ్మ నిండా చూడు ఎంత బాగా వచ్చింది కాయలు. చివరి దాకా కూడా పండి సైజు తగ్గలేదు. సైజు బాగుంది చూడండి ఎంత సైజు ఉందో. సైజు ఇంపార్టెంట్. ఇక్కడ జంట కాపు వచ్చింది ఈ కొమ్మకి. ఈ కొమ్మకి మళ్ళీ ఇక్కడ కాయలు ఉన్నాయి, ఇక్కడ కాయలు ఉన్నాయి. వావ్, మార్చి 14 కూడా ఎట్లా ఉందంటే ఇక్కడ ఒకసారి చెప్పి. మరొక కొమ్మ, ఒక చెట్టుకున్నటువంటి మరొక కొమ్మ ఇది. ఒక్క కొమ్మే చూడండి. కొన్ని వెరైటీలు ఎంత పొడుగుంటాయి కానీ పిందెల్లాగి పసిపి ఇట్లా సైజు తక్కువగా ఉంటాయి తేజాల్లో. మరి ఈ చూడండి సైజు ఉంది, కాపు ఉంది. సో స్పెషల్ వెరైటీలు అండి ఈ కొమ్మ జాతుల్లో. మరొక కొత్త కొమ్మ జాతి ఇది. కొమ్మ జాతుల్లో స్పెషల్ కొమ్మ జాతి ఇది. ఎందుకంటే ప్రతి కొమ్మ ఇలా కంది మండలాగా, కంది చెట్టులాగా ఇట్లా స్ట్రాంగ్గా వెళ్ళి కాస్తూ ఉంటున్నాయి. సో దీనికి మన కోతకూలికి భలే అనుకోవాలి ఎటువంటి వెరైటీలు. చూడండి ఇటే వస్తాం. ఇది చూడు, ఈ కొమ్మ చూడండి అట్ట పేర్చుకొని వరుసను పేర్చారు. చూడండి ఓకే, మన రైతుల వాయిస్ తీసుకుందాం. నీళ్ళు పెట్టకపోతే లోపల పోయి చూపించాలి. ఈ చెట్టు చూడు, చిత్ర అండి. ఈ కొమ్మ చూడండి. ఇప్పుడు ఇంకా వద్దన్నా కానీ ఎకరానికి 30 క్వింటాలు పైనే ఉన్నాయి. 15 క్వింటాలు కోసిన తర్వాత ఎకరా 20 సెంట్లు 15 క్వింటాలు కోసాడు. తర్వాత ఇది కూడా చూద్దాం ఒకసారి. అసలు ఏ చెట్టు కూడా ఏ చెట్టు చూసినా కానీ కాయ తగ్గేదే లేదు. తగ్గేదే లేదంటుంది. తగ్గేలేదంటున్నా చిత్ర. చిత్ర 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 కానీ ఇంద్రాపాయ కానీ రెండు. కాసి విరిగిపోయి ఉన్నాయి. అక్కడ ఒకటి కూడా చెప్పి. ఆయన కూడా పిలు, ఆయన కూడా తీసుకుందాం. ఉత్తమారెడ్డి. వీడే కాదు, ఇటు చూడండి అసలు
మీరు కూడా ఇటు రండి అన్న పైకి ఇటు చేద్దాం. నీకు నేను అడిగితే నువ్వు చెప్పేసాయి నీకు ఏది నచ్చిందో ఎట్లా నచ్చింది. ఆయన ఏం వెనకడుగు వేయలేవు, ఆయనకు అన్ని అలవాటే సార్. అన్నీ అలవాటేనా? అన్ని అలవాటే. చూడు కోత కోసిన తర్వాత ఈ పరిస్థితి అండి. వావ్, ఇప్పుడు పడ్డ పచ్చికాయ, ఈ మధ్య పడ్డ పచ్చికాయ అండి. మనం వేసినప్పుడు పూత మీద ఉంది, ఆ పూత అంతా ఇప్పుడు పెద్ద అయింది. 20 రోజుల క్రితం వచ్చాము చూడండి, నా ఎత్తుంది ఎక్కడ చూపిస్తా. ఇది ఒకసారి చూడండి. వీడియో వదలవా ఏంది ఇప్పుడు? నీళ్ళన్నీ నీళ్ళే ఉంది. చిన్నంగా మొత్తం నీళ్ళే. ప్యాంట్ పైకి వేసుకో, పైకి తీసుకో. అసలు ఈ కాయ పర్ఫెక్ట్ సైజ్ చూడు. బా డ్రిప్పులు చూడే, ఇది చూడు. అసలు మామూలుగా ఉన్నది. మీ నాయకు తేడా ఉన్నాడు కానీ నీ మాట్లాడు. చూడు కొంచెం ఓకేలే ఉండు, చేస్తాం మళ్ళీ పైకి. అంతే బావా. హలో ఇదిగో చూడు అన్న, ఇదిగో వీడియో వీడియో చూపి, వీడియో చూపి, వీడియో కాలండి. అదిగో బావా, చూపి మామూలు చూపి, కానద్దు అట్లా కాదు, బ్యాక్ అది అది చిత్ర బావా. చిత్ర ఈరోజు మా చిత్ర ఇవాళ డేట్ ఎంత? 14. ఒక్క కోత 15 క్వింటాలు కోసిండు ఎకరంలో. ఎకరం 20. ఇది కోసించాను ఎకరం 20 సెంట్ల. ఎకరం 20 సెంట్లు 15 క్వింటాలు కోసిండు. ఏం 15 క్వింటాలు? ఇంకా ఇప్పుడు ఈ రకంగా కోసిన 35 క్వింటాలు కంటే తగ్గదు. అసలు కోసిన లెక్క ఉందా చేను? ఇదిగో చూడు, కింద అడుగు నుంచి చూడు కావాలంటే. అమరావతి ఏరియానా? చూడండి అసలు ఒకసారి ఇది ఒక చెట్టి, ఒక్కొక్క చెట్టి మామూలు చెక్కదనం కాదు. చివరి దాకా కూడా సైజు చూడు తగ్గలేదు. చివరి వరకు కూడా సైజు తగ్గలేదు. మందులు వదిలేసి ఇంచుమించు 25 రోజుల పైన అవుతుంది మందులు కొట్టక. వీళ్ళు జనవరికి మందులు ఆపేశారు. కటింగ్ పడింది, ఫస్ట్ కటింగ్ పడింది, 18,000 అట్ట అమ్ముకున్నారు. ఇక మందులు ఆపేశారు. మనం మేము వచ్చినప్పుడు కూడా నీళ్లు పెట్టలేం, ఇప్పుడు మాత్రం నీళ్ళు వదిలేడు. అంటే ఆ చెట్టే కాదు, ఏ చెట్టు కదిలిచ్చినా కానీ సరే. ఇదిగో చూడు కావాలంటే చూడు, చూపి చూపి చూడు, ఇది కూడా చూపి. నువ్వు కూడా ఉత్తమారెడ్డి అన్నారా? చిన్నగా నువ్వురా, నువ్వు కూడా రా. చూడండి ప్రతి కొమ్మ కాసి, ఏ కొమ్మకు ముట్టుకున్నా కానీ కొత్త వెరైటీ, కొత్త తేజ, కొత్త రకం అండి. అసలు రేగిట్లో అయితే ఇంకా 50 క్వింటాలు తగ్గదు. రాళ్ళ పొలంలోనే పండుతుంటాయి ఈ రకంగా. అసలు ఏరియా కాదు, రాళ్ల పొలంలోనే ఆ రకంగా పండుతుందంటే రేగిట్లో మామూలుగా పండిద్దా. ఇంకా రేల కొట్టింది. ఇంకా కొత్త వెరైటీ కదా, ఈ సంవత్సరమే కదా మార్కెట్లోకి వచ్చింది. సూపర్గా ఉంటుంది. అమరావతి ఇంకా అమరావతికి ఇంకా తీసే పని ఉండదు. సూపర్ నేల అయితే ఇంకా అది అసలు మామూలుగా. ఇంకో చెట్టు చూద్దామండి, తర్వాత ఫార్మర్ వాయిస్ తీసుకుందాం. చూడండి ఇట్లా వచ్చి ఒక కొమ్మకి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. వచ్చినా కానీ సైజు తగ్గలేదు. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఫార్మర్కి. కాసింది గుత్తులు కాసింది, కిందనే కాసిందని మనం చూసి ఫీల్డ్కి వెళ్ళి చూసి సమ్మర్ పడకుండా ఎండింగ్ వరకు సైజు పర్ఫెక్ట్గా ఉండి తగ్గకుండా ఉండే వెరైటీయే